ఎంతో కాలం క్రితం గ్లేసియర్ రాజ్యం పరిపాలించిన రాజు ఆల్డెన్ తన ప్రియమైన రాణ్ణి కోల్పోయిన తర్వాత ఆయన దుఃఖంలో మునిగిపోయి ఆయన హృదయం మంచుగా మారిపోయింది. ఆయన తన రాజ్యంపై ఒక శక్తివంతమైన మంత్రాన్ని వేసి దాన్ని నిత్య శీతాకాలంలో చిక్కుకునేలా చేశాడు. మంచుతో కప్పబడిన ఆ రాజభవనంలో ప్రిన్స్ ఎడ్రియన్ వెచ్చదనాన్ని ఆకాంక్షిస్తూ పెరిగాడు. కానీ మంచు గోడలు ఎప్పుడూ సూర్యకాంతిని అనుమతించలేదు. అతని తండ్రి హృదయం మార్పును కోరింది. తన తండ్రి శోకభారత శాపాన్ని విచ్ఛిన్నం చేసే మార్గాన్ని వెతికింది. ఒకరోజు ఆండ్రియన్ తన తండ్రి శాపాన్ని విచ్ఛిన్నం చేయగల ఏకైక వ్యక్తి అయిన పోతిపోయిన ప్రిన్సెస్ సరాఫీనా గురించి తెలుసుకుంటాడు. జననం నుంచే ఫ్రోజన్ గుహలో దాచిపెట్టబడిన ఆమె సరైన సమయం వచ్చినప్పుడు తిరిగి రావాల్సిందిగా నిర్ణయించబడి ఉంది. సంకల్పంతో ఆండ్రియన్ మంచుతో కప్పబడిన అడవిని దాటి ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. అతను హిమపాతం, మంచు నక్కలు మరియు తన తండ్రి సృష్టించిన మాయా ఉచ్చులను ఎదుర్కొంటాడు. లోతైన గుహలో ఆండ్రియన్ క్రిస్టల్ శవపేటికలో కాలానికి అడ్డుకట్ట వేయబడిన సెరాఫీనాను కనుక్కుంటాడు. నిజమైన ప్రేమ స్పర్శ మాత్రమే ఆమెను మేలుకొల్పుతుంది. ప్రేమతో ఆడ్రియన్ ఆమె చెయ్యిపై తన చెయ్యి ఉంచాడు. మంచు కరిగి సెరాఫీనా మెల్లగా కళ్ళు తెరుచుకుంది. శాపం తొలగిపోయి రాజ్యం వెలుగుతో మెరిసిపోయింది. తన హృదయం మళ్ళీ సాధారణమైన వెంటనే రాజు ఆల్డెన్ ఆడ్రియన్ మరియు సెరాఫీనాను భవిష్యత్ పాలకులుగా ప్రకటిస్తాడు. ఎందుకంటే వారు ప్రేమతో పాలించగలరని అతనికి తెలుసు.